బైబిల్లోంచి మరి చక్కటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దామండి. దేవుడిచ్చి బహుమానం ఏది? ఈరోజు మరి లేఖనాల నుంచి మనం ఆలోచించిపోయే ఒక అంశం పేరు దేవుడిచ్చి బహుమానం ఏది? ప్రియమైన దేవుని పిల్లారా, బహుమానాలు అనగానే ఈరోజు లోకంలో ఎంతోమంది మరి బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, అక్కడ బహుమానాలు ఇస్తారు. అలాగే బర్త్డే ఫంక్షన్లకి బహుమానాలు ఇస్తారు. అలాగే మరి ఒక తండ్రి కుమారుడు మరి ఈ 10th పాస్ అయితే నీకు బహుమానం ఇస్తా అని తండ్రి చెప్తాడు. ఎన్నో బహుమానాలు కానీ గిఫ్ట్లు కానీ ఇస్తూ ఉంటారండి సమాజంలో. కానీ ఇవన్నీ లోకానికి సంబంధించిన బహుమానాలే కానీ ఇవి మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళలేవు. రైట్. మరి దేవుడిచ్చి బహుమానం ఏది? ఆయన ఇచ్చే బహుమానం అనేది ఈరోజు మనుషులకి అర్థం కాలేదండి. ఆయన మన కోసం దాచబడిన బహుమానం, మన కొరకు దాచబడిన బహుమానం. మనుషులుగా మనం ఒక కుమారుడికి ఇవ్వటానికి ఒక బహుమానాన్ని కొనుక్కొచ్చి దాస్తాం. అది ఎప్పటికైనా ఆ బహుమానాన్ని తీసి కుమారుడికి ఇస్తాం, అవునా? అలాగే దాచుకుంటామా? దాచుకోలేం కదండి. మరి సినిమా వాళ్ళకైతే ఎన్నో ఆస్కార్ అవార్డులు కానీ నంది అవార్డులు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు మన కొరకు దాచిన బహుమానం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మన కొరకు ఒక బహుమానాన్ని దాచాడు. ఆ బహుమానము దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, క్రీస్తును వెంబడించిన వారికి, క్రీస్తును ఆయన రక్షకుడు అనుకున్న వారికి అందరికీ దేవుడు ఒక బహుమానాన్ని దాచాడండి. ఆ బహుమానం కోసం ఈరోజు మనమందరము కూడా మరి దేవుని యందు భయభక్తుల చేత మనం ఈరోజు సంఘంలో కూర్చుంటున్నాం. మరి లోకంలో ఉన్న బహుమానాలు అవి వేరు, దేవుడిచ్చిన బహుమానాలు వేరు. మనం ఇంకా దేవుని మాటలో మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడండి. అపోస్తలుడైన పౌలు గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడండి. గొప్ప భక్తుడు ఆయన. ఒక మాట చెప్తూ ఉంటాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా మనం చదువుదామండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందుదని మీకు తెలియదా అని పౌలు గారు చెప్తున్నారండి. మనం అప్పుడప్పుడు స్కూల్లో పరుగు పందాలు పెడతారు. ఆ పరుగు పందాల్లో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. కానీ చివరికి నెగ్గేవారు ఎంతమంది ఉంటారండి? ఒక్కడే ఉంటాడు. పరుగు పందెంలో 100 మంది ఉన్నా గెలుపు మాత్రమే ఒక్కడిదే. ఈ విశ్వంలో సుమారు ప్రపంచ జనాభా ఆలోచిస్తే 800 కోట్ల మంది ఆలోచిస్తే 400 కోట్ల మంది క్రీస్తును వెంబడించిన వారు, క్రైస్తవులుగా చెప్పుకోబడుతున్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు 400 కోట్ల మంది ఉన్నారు. ఈ 400 కోట్ల మందిలో పరుగులో ఉన్నారు సంగతి మర్చిపోమాకండి. ఏ పరుగది? దేవుని వైపు పరిగెత్తేవారుగా ఉండాలి. అంటే ఎంతమంది వెళ్తారండి పరలోకానికి? అందరూ వెళ్తారా? కొంతమంది వెళ్తారా? అనేకులు ప్రవేశిస్తారు కానీ వారి వల్ల కాదని చెప్పాడు యేసుక్రీస్తు. అనేకులు వెళ్తారు కానీ పరుగు పందెంలో కూడా అనేక మంది పరిగి వెళ్తారు కానీ చివరికి వెళ్ళేది ఒకే ఒక్కడు, అవునా? ఆ ఒక్కడే. కానీ వెనకాల ఆగిపోయిన వారు
పరిగెడతారు, కానీ వారు సాహసం చేయరు, వారు గమ్యం చేరరు. వారికి ఆ పరుగు పందెంలో ఓటమి చూస్తారు తప్ప గెలుపు అనేది లేదండి. కానీ గెలుపు ఎవరికి? ఒకే ఒక్కడు. మరలా చదువుతుండ మాట ఎంత బాగుంటుందో. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందుదరని మీకు తెలియదా? ఏమన్నా అందరు చర్చికి వెళ్తారు, అందరు విశ్వాసులేనా? ఆలోచించండి. నామగర్ధ భక్తులు ఉంటారు, ఏదో మాకు ఒక సంఘం కావాలని వెళ్ళేవారు ఉంటారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే దేవునికి ఇష్టమైన వారుగా అందరూ ఉంటారండి. కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది గురించి భక్తుడైన పౌలు గారు మాట్లాడతారు. అనేక మంది పరిగెడతారు, కానీ వారి వల్ల కాదు. వారు కొంతమంది లోకంలో పడిపోతారు, కొంతమంది క్రీస్తుల్లోకి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయిన వారు ఎంతమంది ఉన్నారని సమాజంలో చాలామంది ఉన్నారు. దేవుని నమ్ముకున్నాను చెప్తారు, కానీ విశ్వసించరు. దేవుని తెలుసుకున్నాను చెప్తారు, కానీ ఆలోచించరు. నేను క్రీస్తును వాడని చెప్తారు, కానీ క్రీస్తు కొరకు నిలబడరు. క్రీస్తు చెప్పిన మాటలో వారు ప్రకటించరు. కానీ పరుగు పందెంలో ఉంటారు. కానీ చివరి వరకు వెళ్ళేవారు ఎవరండి? ఒక్కడే వెళ్తారండి. ఆ ఒక్కడే దేవుడికి ఇష్టమైన వాడు, ఆ ఒక్కడే దేవుని గణపరిచిన వారు, ఆ ఒక్కడే క్రీస్తు వెంబడించేవారు, ఆ ఒక్కడే మీరా నేనా అనేది ఆలోచించగలిగిన దేవుని పిల్లరా. అంతము వరకు సహించేవాడు ధన్యుడు. అంటే చివరి వరకు దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, చివరి వరకు దేవుని యందు ఎవరైతే భయభక్తుల చేత భూమి మీద దేవునికి ఇష్టమైనగా బ్రతుకుతారో వారు నిజమైన పరుగు పందెంలో గెలుపొందిన వారు అవుతారు. ప్రియమైన దేవుని. అంటే మనకు ఒక బహుమానం గురించి మాట్లాడుతున్నాడండి. ఆ బహుమానం ఇప్పటికీ మీకు అర్థమైపోద్దండి. ఈ లోకంలో ఇచ్చే కానుకలు, ఈ లోకంలో ఇచ్చే ఏమంటే గిఫ్ట్లు, ఈ లోకంలో ఇచ్చే ఏమంటే కార్లు, ఇవి కాదండి బహుమానాలు. గొప్పవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వారికి బహుమానాలుగా పెద్ద పెద్ద కార్లు ఇస్తారు, పెద్ద పెద్ద బిల్డింగులు అంటే బహుమానాలుగా. మళ్ళీ లేకపోతే వజ్రాలు కానీ డైమండ్స్ కానీ వారికి కలిగిన కొద్దీ ఇస్తూ ఉంటారు ధనవంతులు. కానీ ఇక్కడ బహుమానం అంటే ఏంటండి? బహుమానం అంటే ఈ లోక సంబంధించింది బహుమానం కాదండి. బహుమానం అనగానే నిత్య జీవం, మన కొరకు దాచబడిన బహుమానం. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి కొరకు దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అదే మాట అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. చాలండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు బహుమానం ఇస్తాడన్నాడండి. ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తుని నమ్ముకుంటే వచ్చే బహుమానం అది, దేవుని దగ్గరికి వచ్చే బహుమానం. కానీ ఆ బహుమానం మనకి ఇప్పుడు కనిపించదు, దాచబడిన బహుమానము. అందుకే మన టైటిల్ దాచబడిన బహుమానము. ఆ బహుమానం పందెంలో ఒకనాడు పౌలు గారు ఉన్నారు. నా పరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటుని అని అన్నాడు పౌలు గారు. అంటే ఆ బహుమానం కనిపించని బహుమానం కొరకు ఎదురు చూశాడు ఎవరు? పౌలు గారు. మరి ఈరోజు మనము క్రీస్తుని నమ్ముకున్న మనం కూడా ఈ బహుమానం కొరకు ఆలోచిస్తున్నామా? ఆలోచించండి. దేవుడు మనకు ఒక బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానం ఎప్పటి వరకు ఉంటుందంటే నిత్యము ఉంటుంది. ఆ బహుమానం ఎప్పటి వరకు ఉండదు, దానికి అంతం లేదు. అదే పరలోకం, అదే నిత్యజీవం. ఆ నిత్యజీవానికి అంతం లేదండి. యుగ యుగాలు దాచబడిన బహుమానం. ప్రియమైన దేవుని పిల్లలు, యుగ యుగాలు దేవుడు మన కొరకు దాచబడిన బహుమానం నిత్యజీవం. మరి ఆ పరుగు పందెంలో మనం ఉన్నామా లేదో ఒకసారి ఆలోచించండి. ఈ పరుగు పందెంలో వెనక లాగేసే వాళ్ళు ఉంటారు,
ఈ పరుగు పందెంలో కష్టాలు వస్తాయి, ఈ పరుగు పందాల్లో నష్టాలు వస్తాయి, ఈ పరుగు పందెంలో అవమానాలు వస్తాయి. నిన్ను దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేసేవి ఎన్నో ప్రయత్నిస్తారు. కానీ నువ్వు అలసిపోకుండా పరిగెత్తాలి ప్రియమైన దేవుని పిల్లగా. ఎటువైపు పరిగెత్తాలంటే దేవుని వైపే నువ్వు పరిగెత్తాలి, దేవుని వైపే నువ్వు చూడాలి, దేవుని కొరకే నువ్వు బ్రతకాలి, దేవుడి కొరకే నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించి పరిగెత్తి అలసిపోయే వరకు మనం ఏం చేయాలంటే పరిగెత్తుతూనే ఉండాలి. అది ఏ పరుగులో తెలిసా? పరలోకపు బహుమానం కొరకు పరిగెత్తాలి ప్రియమైన దేవుని పిల్లలు. పౌలు గారు పరిగెత్తారు, ఆ బహుమానం గురించి ఆలోచించాడు. అలాగే మరి పాత నిబంధనలో మనకి మోషే గారు కనబడతాడండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోషే గారు. దేవుడు చెప్తాడు, ఒకనాడు ఐగుప్తిలో బానిసత్వం నుండి విడిపించడానికి, ఇశ్రాయేలును విడిపించడానికి ఏమండి ఏకైక వ్యక్తి ఎవరండి? మోషే గారు. కాదండి అలాంటి మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోకుండా ఉన్నాడండి. ఫరో రాజు తెలుసు కదండి, ఈజిప్ట్ రాజు అండి. మరి రాజుగారి కుమార్తెకి కుమారుడు అనిపించుకోకుండా ఉన్నాడండి. ఎందుకు? బహుమానం గురించి ఆలోచించాడు. ఆ బహుమానం గురించి ఫరో యొక్క కుమారుడు అనిపించుకోలేదు ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారండి, పాత నిబంధనలో జరిగిన ఒక యథార్థ సంఘటన మోషే గారి గురించి కొత్త నిబంధనలో దేవుడు మరి పౌలు గారి ద్వారా మరి ప్రస్తావిస్తున్నాడంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన మోషే గారి యొక్క చరిత్ర గురించి, మోషే గారి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం అండి. విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమారుడు అనిపించుకోవడం ఒప్పుకోలేదండి. ఏమండి రాజుగారు కుమార్తె అంటే తెలుసు కదండి, ఎంత బంగారం ఉంటుందండి, ఎంత డబ్బు ఉంటుందండి, ఎంత నగలు ఉంటాయండి, ఎంతమంది పనివారు ఉంటారండి, ఎన్ని గొర్రెలండి, ఎన్ని ఎడ్లండి, ఎంతమంది ఏమంటే బలార్జులు ఉంటారండి, వాళ్ళ దగ్గర సైన్యం ఉంది. అలాంటి సైన్యంలో అలాంటి రాజ్యంలో ఆయన కుమారుడు ఒప్పుకోలేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకు ఒప్పుకోలేదంటే కింద వచ్చిన జాగ్రత్త చదువుదామండి. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము అంటే కలుగుబోవు బహుమానం యందు ఆయన దృష్టి ఉంచెను. అంటే కనబడని బహుమానం, దేవుడు దాచిపెట్టిన బహుమానం గురించి ఈయన దృష్టి పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఫరో యొక్క కుమార్తెకు కుమారుడు అనిపించుకోలేదు ప్రియమైన దేవుని పిల్లరా. అదే మనమైతే అసలు దేవుని పక్కన పెట్టేస్తాం, ముందు అక్కడికి వెళ్ళిపోతాం. ఏమండి సకల సౌకర్యాలు ఉంటాయి కదండి, ఎన్నో గొప్పవారు కదా. మరి రాజులంటే మరి ఎంత గొప్ప అధికారం ఉంటుందండి వాళ్ళ దగ్గర, ఎంత సైన్యం ఉంటుందండి, ఎంతమంది పనివారు ఉంటారండి, ఆలోచించండి. కానీ మోషే గారు ఒప్పుకోలేని ప్రేమైన దేవుని పిల్లరా. ఇవన్నీ అల్పకాలమే, ఇవన్నీ కొంతకాలమే. ఇగో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది అన్నాడు దేవుడు. అంటే వీటి కోసం మోషే గారు వెళ్ళలేదండి, వీటి కోసం మోషే గారు ఆలోచించలేదు. కానీ బహుమానం గురించి ఆలోచించాడు. అది దేవుడు దాచబడిన బహుమానం గురించి దృష్టి మళ్ళిందండి. ఎవరిది? మోషే గారిది ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి ఒక్కసారి. అంటే దేవుడు దాచబడిన బహుమానం ఎవరికి అర్థమైంది తెలుసా? భక్తులకి అర్థమైందండి, విశ్వాసుల వీరులకు అర్థమైందండి, ఆనాటి మరి హతసాక్షులకి అర్థమైంది ప్రియమైన దేవుని పిల్లరా. ఆ బహుమానం దేవుడు మన కొరకు దాచబడిన బహుమానం, అదే నిత్య జీవము.
ఆ నిత్య జీవం కోసం మోషే గారు మరి ఐగుప్తి ధనము కంటే ఏమండి మళ్ళీ చదువు, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే ఆయన దృష్టి మొత్తము ఎక్కడ ఉందండి? బహుమానమే, దేవుడు దాచబడిన బహుమానం మీదే ఆయన దృష్టి ఉంది. ప్రియమైన దేవుని పిల్లల, ఆలోచించండి. మరి మన సంఘము విశ్వాసులు, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు ఎంతమంది దేవుడు దాచబడిన బహుమానం కొరకు ఉన్నారు ఆలోచించండి. ఈ లోకం కొరకు బహుమానాల గురించి పరిగెడుతున్నారు కానీ ఈ లోకంలో ఉన్న ఇవి అల్పకాలము కొరకు ఆలోచించే బహుమానాల కొరకు ఆలోచిస్తున్నారు కానీ శాశ్వతమైన బహుమానం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? యుగ యుగాలు బహుమానం గురించి ఆలోచిస్తున్నారు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడండి మోషే గారు. క్రీస్తుని నమ్ముకుంటే ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఏమని లేనిపోయిన మాటలంటారు. ఇవన్నీ మనం పడాలి. క్రైస్తవుడు అంటేనే శ్రమలు. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు అంటేనే హింసలు, ఇరుకులు, ఇబ్బందులు. ప్రాణాలు పెట్టే పనిలో మనం ఉండాలి. ప్రాణాలు తీసేవారు ఉంటారు కానీ మనం ప్రాణం పెట్టేవారుగా మనం ఉండాలి. ప్రియమైన ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. హతసాక్షులు చూశారు కదండి, ప్రాణం పెట్టారా, ప్రాణాలు తీశారా? ప్రాణాలు పెట్టేశారు. మనం కూడా ప్రాణాలు పెట్టేవారు కూడా. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ క్రీస్తుని మాత్రం విడిచిపెట్టలేదు. స్టెఫెన్ గారి ప్రాణాలు ఏమంటే రాళ్లతో కొట్టి చంపబడ్డారు, అవునా? కానీ హతసాక్షి అయిపోయాడండి. పరలోకం బహుమానం గురించి ఎదురు చూశాడు. పౌలు గారిని చెరసాల్లో వేశారు కానీ బహుమానం గురించి ఆ దృష్టి పెట్టాడు. ఆ బహుమానం, రాబోయే బహుమానం గురించి ఆలోచించాడు. అలా ప్రవక్తలు వీళ్ళందరూ ప్రాణాలు పెట్టారు. ప్రేమ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నారు. ఈరోజు చూడండి, క్రీస్తు నమ్ముకుంటే చాలామంది బోధకులను ఎంతమంది మరి చంపట్లేదండి, ఎంతమంది రాళ్ళతో కొట్టలేదండి, ఎంతమంది కర్రలతో కొట్టట్లేదండి. ఆలోచించండి. మరి సువార్త ప్రకటిస్తే ఎంతమందిని ఘోరంగా కొడుతున్నారండి. చర్చిలోకి వెళ్ళిపోయి ఈడ్చుకొచ్చి బట్టలు చింపేసి వాళ్ళని రాళ్ళతో కొట్టి ఎన్ని చూస్తున్నామండి, ఎన్ని ఘోరాలు చూస్తున్నామండి. కానీ ఎప్పుడు మనం ఎవ్వరికి మీద ఎదురు తిరగకూడదు. ఎందుకంటే క్రైస్తవుడు అంటేనే శ్రమలు. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవులు అంటేనే హింసలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వస్తాయి. ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు కూడా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ క్రీస్తు మాటికి విడిచిపెట్టలేదండి ప్రవక్తలు. మనం కూడా అంతేనండి, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ క్రీస్తుని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకి దేవుడు మన కొరకు దాచబడిన బహుమానం ఒకటి ఉంది. ఆ బహుమానం కొరకు మనం ఆలోచించాలి. ఆలోచించండి. మరి చివరిగా సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుందండి. 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. నీతిని విత్తువాడు, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, యథార్థతను కాపాడుకునేవాడు దేవుడు ఏమిస్తానండి? శాశ్వతమైన బహుమానము. దేవుడు దాచిపెట్టిన బహుమానము ఎవరికి ఇస్తాన్నాడండి? నీతిమంతులకి, యథార్థవంతులకి, న్యాయవంతులకి, ఆయన కొరకు భూమి మీద హతసాక్షులైన వారికి, ఆయన గురించి మనం సువార్త ప్రకటిస్తే మనల్ని వీధుల్లో కొట్టి చంపబడిన వారికి బహుమానం. ప్రియమైన దేవుని శాశ్వతమైన బహుమానాలు. ఈ లోకంలో బహుమానాలు ఇస్తారండి, అవి శాశ్వతంగా ఉంటాయా? కొంతకాలానికి అయిపోతాయండి. ఒక కారు ఇచ్చాడండి, కారు ఎంతవరకు ఉంటుందండి? ఒక 10 ఏళ్ళు లేకపోతే ఒక 15 సంవత్సరాలు ఉంటుంది, అంతేనా? తర్వాత ఆ కారుని స్క్రాప్ చేసేస్తారు. లేకపోతే ఒక ఇల్లు ఇస్తారండి నీకు బహుమానంగా. ఆ ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒక 20 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఇంకా ఇవన్నీ లోకంలో ఉన్న బహుమానాలన్నీ ఇవి కొంతవరకు కనబడతాయి, తర్వాత కనిపించవు.
కానీ దేవుడిచ్చి బహుమానము, దేవుడు మన కొరకు దాచబడిన బహుమానము ఎంతకాలం ఉంటుందో తెలుసా? శాశ్వత కాలము, యుగ యుగాలు ఆ యొక్క బహుమానము దేవుడు మన కొరకు దాచబడింది. ఆ బహుమానాన్ని అందుకోవాలంటే ఎలా ఉండాలంటే మనము నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నుండును. నీతిని, యథార్థతను, భక్తిని, విశ్వాసాన్ని, మంచిని, ప్రేమను, సాత్వికమును, విశ్వాసమును ఇవన్నీ మనం కాపాడుకుంటే మనకిచ్చే ఒక దాచబడిన బహుమానము దేవుడు శాశ్వతమైన బహుమానము. కనుక ఆలోచించండి, ఈ లోకంలో మనం ఎలా ఉండాలండి? పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఆ ఓపికలో పరిగెత్తే పనిలో ఎన్నో అడ్డంకులు తగులుతాయి. అవన్నీ మనం చూసుకోకుండా మనం క్రీస్తు వైపే చూడాలి. మన ప్రవక్తలో ఎంతమంది ప్రవక్తలు క్రీస్తు వైపు నడిచి మరి ప్రాణాలు పోగొట్టుకున్నారండి? ఆలోచించండి. కనుక ఆలోచించండి, మనకి బహుమానము, దేవుడు దాచిన బహుమానము ఆ నిత్య జీవము. ఆ పరలోకం కొరకు మనం ఆలోచించాలి. నీతిని, యథార్థతను భూమి మీద మనం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న దేవా, ఇప్పటి వరకు తండ్రి మీరు మా కొరకు తండ్రి ఓ చక్కని బహుమానాన్ని మీరు దాచిపెట్టారని, ఆ బహుమానం కొరకు భూమి మీద తండ్రి మీ యందు మేమందరం నీతిగా, యథార్థంగా, భయభక్తుల చేత విశ్వాసం కాపాడుకొని చివరి వరకు తండ్రి మీ కొరకే మేము బ్రతికే వరకు ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే ఆ బహుమానాన్ని మేము అందరం పొందుకునే వారిగా ఉండటానికి కృపను దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి మీ పనిలో, మీ సేవలో ఉండటానికే కృపను అనుగ్రహించింది ప్రభా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి. ఎవరైతే శ్రమలలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధలలో ఉన్నారో వారందరిని తండ్రి బాధల నుంచి, కష్టాల నుంచి విడుదల దయచేయండి ప్రభు. శాంతి, సమాధానం దయచేయండి ప్రభు. వరదల వల్ల తండ్రి, వర్షాల వల్ల ఎంతోమంది అయితే తండ్రి, ఎంతమంది గృహాలు కోల్పోయారో తండ్రి, ఎంతమంది ఆకలితో ఉన్నారో వారందరూ మీరు కాపాడండి ప్రభు. వారందరినీ మీరు పెంచి పోషించండి ప్రభు. మీ కృప దయచేయండి, మీ కాపుదలు దయచేయండి ప్రభు. మేమందరం తండ్రి మీ సన్నిధిలో ఎప్పుడు తండ్రి నైనా మీ మాటల చేత, మా ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు తండ్రి మేము వృద్ధి పొందించుకునే వారికి ఉండడానికి కృపను అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని, వారి కుటుంబాలు చల్లగా కాపాడమని, వారి కష్టాల నుంచి, శోధల నుంచి విడుదల దయచేయమని, మంచి ఆరోగ్యాలను, ఆయుష్ను ప్రసాదించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.